మధురం మానవ జాతికి మానందం. దేవుని ప్రేమ ఎంతో మధురం మానవ జాతికి మహానందం. ఆనందముతో ఆరాధనలో ఆత్మదేవుని కొనియాడిదను. ఆనందముతో ఆరాధనలో ఆత్మదేవుని కొనియాడెదను. దేవుని ప్రేమ ఎంతో మధురం మానవ జాతికి మహానందం. మార్గములెన్నో మరుగైనాను మర్మము తెలిపే నీ ఆత్మ. మార్గములెన్నో మరుగైనాను మర్మము తెలిపే నీ ఆత్మ. ఆపే దేవుడు యేసునాథుడు కల్వరి నాదుని కనికరము. ఆత్మే దేవుడు యేసునాథుడు కల్వరి నాదుని కనికరము. దేవుని ప్రేమ ఎంతో మధురం మానవ జాతికి మహానందం. అలచట చెందిన ఆదరణ లేక ఆదరణకై మనసెంతో అలచట చెందిన ఆదరణ లేక ఆదరణకై మనసెంతో పరుగులు తీసే ప్రకృతి కొరకై లేకపోయెను రాకపోయెను. పరుగులు తీసే ప్రకృతి కొరకై లేకపోయెను రాకపోయెను. దేవుని ప్రేమ ఎంతో మధురం మానవ జాతికి మహానందం.
ఆయన కరుణ కటాక్షం మనకు దయచేసి, ఆయన దయకరిస్తున్నది మనకు కరుణించి మరోసారి తన పరిశుద్ధ నుండి ఈ మొదటి జామున మనం కలుసుకోవడం కోసం దేవుడు మన వెళ్ళ చూపిన ప్రేమ, ఆయన కటాక్షం గొప్పదే. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధం పాదమున కొందరు ఆచరిస్తున్నాను. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి దినమంతయు మీరు కాపాడేందుకు కొందనాలు. మీ కనికరము కటాక్షం దయనిచ్చి, మీ దయా కనికరతో మా కృప చూపించి మాపై మీరు చూపిన ప్రేమ కొందరు ఆచరిస్తాం. నీ వాక్యంతో మాతో మాట్లాడడంలో బలపరుసని యేసుక్రీస్తు తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సోదరు, దేవుడు ఈ దినం యొక్క అంశాలను మనం చూస్తున్నప్పుడు ప్రేమందు నిలిచి ఉండేవాడు దేవునందు నిలిచి ఉండును. ప్రేమందు నిలిచి ఉండేవాడు దేవునందు నిలిచి ఉండును. ప్రభు యొక్క పరిశుద్ధమైన మాటను బట్టి మొదటి యోహాను పత్రిక 4:16. మొదటి యోహాను పత్రిక 4:16 చూస్తున్నప్పుడు ప్రభు వాక్యంతో చదివిస్తుంది. మన వలలో దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. మన వల్ల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. ప్రేమన సహోదరి సోదరా, దేవుని ప్రేమను మనం నమ్ముకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేనికంటే మనసు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలన్నాడు. కనుక ప్రభు యొక్క నాను బట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మన వల్ల దేవునికున్న ప్రేమను మనం ఎరిగి ఉన్నవారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దాన్ని నమ్ముకున్న ప్రతి వారు, దేవుని ప్రేమ నమ్ముకున్న ప్రతివారు, దేవుని ప్రేమలో బంధింపబడ్డ ప్రతివారు, దేవుని ప్రేమతో బంధింపబడిన ప్రతివారు, దేవుని ప్రేమను నిరీక్షణ ప్రతివారు, ఎవరైతే నమ్మి ఉన్నారో, నమ్ముకుంటున్నారో, దేవుని యొక్క మాట నమ్ముతున్నారో, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను కనికరించాడు, దేవుడి ప్రేమ నా మీద ఉంది కనుక, దేవుని ప్రేమ నా కుటుంబం మీద ఉంది కనుక దేవుడు తప్పగా నన్ను నడిపిస్తాడు, లేక దేవుడు తప్పగా నన్ను కనికరిస్తాడు, దేవుడు తప్పగా నన్ను ఆదరిస్తాడు, దేవుడు తప్పగా నా బిడ్డలో కృప చూపి ఈ కార్యం చేస్తాడని విశ్వసించడమే నమ్ముకోవటం. దేవుని మాట మనం ఆ విధంగా విశ్వాసం ఉంచడం అనేది నమ్ముకోవటం. నమ్ముకున్నప్పుడు దేవుడు కార్యం చేసేవాడు. అందుకన్నాడు ఆయన, ప్రభు నా బిడ్డ సుతాన్ని బిడ్డారు, నమ్ముకొని ఉన్నాము, దేవుని ప్రేమ స్వరూపై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ అందుకనే మనము ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఆమేన్. గొప్ప మాట. ఎవరైతే మొట్టమొదటగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ఎవరైతే నమ్ముతున్నారో, నమ్మిన ప్రతివారు, ఎరిగిన ప్రతివారు కూడా ఆయన కొరకు కనిపెట్టుకుంటారు. ఏ కుటుంబం అయితే ఆ విషయంలో ఆశపడుతుందో, ఏ కుటుంబం అయితే దేవుని కోసం ఎదురు చూస్తుందో, ఏ కుటుంబం అయితే దేవుని మాటను గైకుంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని యొక్క మాటను లక్ష్యం ఇస్తుందో, ఏ కుటుంబం అయితే దేవుని ప్రేమించుటకు దేవుడి ప్రేమిస్తాడని విశ్వాసం ఉంచుతున్నారో, దేవుడు ప్రేమిస్తున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమిస్తున్నాడు. నమ్మిన ప్రతి వారిలో కూడా ఒక గొప్ప విశ్వాసం ఉంటుంది. నన్ను నా కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, నన్ను నా కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టడు. ఆ విషయం నేను నమ్ముతున్నాను. ఎవరైతే ఈ కుటుంబ ప్రార్థనలో అంగీకరిస్తున్నారో, దేవుని నమ్ముట, దేవుని నమ్మని వారు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్న వారికి అనేక అనార్థాలు ఉంటాయి. పిరికి వారు అవుతారు. ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాల్లో వారు దేవునికి విరోధమైన పనులు కూడా చేస్తుంటారు. దేవునికి విరోధమైన పనులు కూడా చేస్తుంటారు. పరిశుద్ధ దేవుని కనుంటి దేవుని ఆజ్ఞించరుస్తుంది. బ్రతికే విషయంలో చాలామంది క్రీస్తు కోసం పిరికి వారు కారు, కానీ క్రీస్తునందు నిలిచిన వారు, ఒకళ్ళ దేవుడి ప్రేమ నాతో ఉన్నదనుకునే వారు క్రీస్తు కొరకు వారి త్యాగము, క్రీస్తు కొరకు వారి ఉద్దేశము, క్రీస్తు కొరకు వారి నిర్ణయము, క్రీస్తు కొరకు వారి ఆలోచన, క్రీస్తు కొరకు వారి యొక్క అభిప్రాయములు అంతరాత్మలో ఉంటుంటాయి. అందుకనే వారంతరంగా దేవుని కోసం నివాసంగా ఉంటుంది కనుక వారు దేవుని యొక్క ప్రేమ నుంచి తొలగిపోరు. ఆయన ప్రేమ నుంచి తొలగిపోకూడదు. పరిశుద్ధ దేవుడు చూడు ఎంత చాలా క్లియర్. దేవుని యొక్క అక్కడ అపోస్తలైన మరి ఇక్కడ మొదటి పత్రికలో చూస్తున్నప్పుడు, దేవుని వాక్యంలో చూస్తున్నాం. మొదటి పత్రికలో 4:16 చాలా క్లియర్గా దేవుని యొక్క మాట చరుస్తుంది. కనుక మన విషయాన్ని గ్రహించి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఆమేన్. ఒకళ్ళను ప్రేమ కలిగి ఉంటే దేవుని యందు నిలిచి ఉంటున్నావు. దేవుని యందు నిలిచి ఉండడం వలన దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఆమేన్. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నిరీక్షటకు ఇష్టపడుతున్నవాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబం నిరీక్షటకు ఇష్టపడుతున్నవాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిరీక్షటకు ఇష్టపడుతున్నవాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి, మరి దేవుడి సర్విష్ట మాటను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి విషయం మనం గ్రహించినప్పుడు, దేవుని ఆజ్ఞలను గైకొనేవారు, ఎవరైతే దేవుని ఆజ్ఞను గైకుంటున్నారో, ఎవరైతే దేవుని మాట, దేవుని వాక్యలను 145 కీర్తనలు చూసినప్పుడు 20 దేవుని ఆజ్ఞ చరుస్తుంది. 145 కీర్తనలు చూసినప్పుడు, యెహోవా తన్ను ప్రేమించే వారందరినీ కాపాడును. మన ప్రాణాన్ని కాపాడేవాడు. ఈ అంత్య దినాలలో, ఈ కడవర దినములలో, ఈ వాదం కలిగే దినములలో దేవుని ఆత్మ పరుగులు తీస్తూ ఉన్నది. దేవుని ఆత్మ దేవుడు ఆకాశం తొంగి చూస్తున్నాడు. దేవుని ఆత్మ మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నది. దేవుని ఆత్మ తన ప్రజలను విమోచించకు ఎదురు చూస్తూ ఉన్నది. దేవుని యొక్క సమయ అనుకూలతను, అంటే ఎంటనో ఏదో రేపు ఇయ్యాల వచ్చేసిందని కాదు, కానీ మనకి కొన్ని సూచనల విధానాలు బట్టి చూసినప్పుడు మనం దేవుని ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించే ప్రతివారు తన ఆజ్ఞను గైకుంటూ ఉంటారు. దేవుని ప్రేమించే ప్రతివారు తన ఆజ్ఞను గైకుంటూ ఉంటారు. అందుకనే ప్రేమించేవారు ఆయన ఎవరు ప్రేమిస్తారో సత్యమును అనుసరించేవారు ప్రేమిస్తారు. సత్యమును అనుసరించేవారు ప్రేమిస్తారు. సత్యమునకు లోబడేవారు ప్రేమిస్తారు. సత్యమును అనుసరించి జీవించేవారు ప్రేమిస్తుంటారు. అందుకని ఈరోజు దేవుని ప్రేమిద్దాం, దేవుని మాటను ప్రేమిద్దాం, దేవుని ఆజ్ఞను ప్రేమిద్దాం. క్రీస్తు యేసునందు ఇక్కడ చూస్తున్నప్పుడు దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు యందు నిలిచిన ప్రేమ కలిగి ఉండుట, ప్రేమతో మన హృదయములను ప్రభునందు పరిశుద్ధ దేవుని కష్టంలో ప్రేమ కలిగి ఉండుట, ప్రేమలో నిలిచి ఉండుట, ప్రేమతో మన హృదయములను కట్టుకొనుట, ప్రేమతో మన ప్రభుతో నిలిచి ఉండాలని దేవుని ఆత్మచరిస్తుంది. ప్రియ సహోదరి సోదర, క్రీస్తునందు నిలిచిన వారలారా,
ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న నా ప్రియమైన సహోదరి సహోదరా, నువ్వే స్థలంలో ఉన్నా కానీ, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, మీరు ఎవరైనా సరే ప్రభు యొక్క ఉద్దేశం మనం ఎరిగిన వారమై, సర్వోన్నతమైన దేవుని యొక్క మాటకు లోబడవరమై, సర్వశక్తి గల దేవుని యొక్క మాటని నిలిచిన వారమై, ఆయన పరిశుద్ధన మాటను మనం గైకొన్నప్పుడు ఆయన కృప గొప్పది, తన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది, ఆయన కృపలో, ఆయన కనికరములో. అందుకని 15 విషయాలు కూడా మాట చెప్తారు అక్కడ. ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు 145 దేవుని వాక్యంలో చరుస్తుంది అనమాట. ప్రభు నామను బట్టి పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు 20 వచ్చిన ఏమంటాడు అక్కడ, యెహోవా తనని ప్రేమించే వారందరినీ కాపాడును, కనుక ఆయన కాపాడేవాడు, కనికరించేవాడు, కటాక్షించేవాడు, తన పరిశుద్ధంలో తన కాపాడకు ఇష్టపడుతున్నవాడు. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 15 వచ్చిన కూడా చూస్తే కూడా దేవుని వాక్యం చరుస్తుంది. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉండను. ఏమంటారు? వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచి క్రీస్తు యేసు నామం, ఘనమైన నామాన్ని ఎవరైతే దేవుని కుమారుడని విశ్వసిస్తున్నారో, సృష్టికర్తన దేవుడు వారితో ఉంటాడు, సృష్టికర్తన దేవుడు వారిలో నిలిచి ఉంటాడు, సృష్టికర్తన దేవుడు వారితో ఉంటుంటే పరిశుద్ధ వాక్యం చదువుతుంది. అందుకని ఆయనతో నిరీక్షణ కోసం మనం ప్రేమించాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, మనం కూడా ప్రేమ కలిగి ఉండుట. ప్రభు నామను బట్టి చూస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధ నామను బట్టి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనంలో మాట చెప్తాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చదువుతుంది. దీని బిడ్డలారా, ప్రభు వాక్యం చూస్తున్నప్పుడు 5వ వచనం, ప్రభు పరిశుద్ధ నామను బట్టి ఎట్లనగా, ఆకాశమున్న దేవా యెహోవా, భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఆమేన్. ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో వారితో తన నిబంధన స్థిరపరిచేవాడు. ఎవరైతే తన ఆకాశమున దేవుడు భయంకరుడు, కానీ తను ప్రేమించే వారిని ఆ నిబంధనను స్థిరపరచుకునేవాడు. ఆయన పరిశుద్ధమైన నామను బట్టి, ఆయన పరిశుద్ధుని ఎవరి ప్రేమిస్తున్నారో వారితో ఆయన ఉండేవాడు కనుక ఈ మాట చెప్తాను, నిబంధన స్థిరపరిచేవాడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమలో జయం ఉన్నది, ఆయన ప్రేమలో శక్తి ఉన్నది. ఆయన ప్రేమ నరులను ప్రేమిస్తుంది కనుకనే తప్పిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, విమోచిస్తున్నాడు. ఆయన పరిశుద్ధ నామమును కరుణిస్తున్నాడు. విశ్వసించిన వారు, విశ్వసిస్తే నీ ఇష్టం, విశ్వాసం ఉన్న ప్రతి వారితో చెప్తున్నాడు. పరిశుద్ధ దేవునకుడి ఆయన ఆజ్ఞను నీ ద్వారా స్థిరపరిచేవాడు, నీ ద్వారా కనికరించేవాడు, నీ ద్వారా దేవుడు తన ప్రేమను కనపరుస్తున్నవాడని పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరా, చాలా మంది జీవితాలు చూస్తుంటా నేను, దేవుడు నాతో ఉన్నాడయ్యా అంటారు. వాస్తవంగా వారు అడుగుతున్న విషయాలు, వారు ప్రేమిస్తున్న విషయాలు, వారు ప్రార్థిస్తున్న విధానాలు, ప్రభుత్వం వారు చూస్తున్న విషయాలు చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు అంటే అనేక రుజువులు అవుతూ ఉంటుండే. దేవుడు మనతో ఉండేవాడు, దేవుడు మనతో నిలుచుంటకు ఇష్టపడుతున్నవాడు, అడుగుతున్న వారి దగ్గర ఉంటాకి ఇష్టపడుతున్నవాడు, ఎవరు ప్రేమిస్తున్నారో వారితో ఉంటాకి ఇష్టపడుతున్నవాడు. నా ప్రేమ అప్పుడు నువ్వు కూడా వెతటవాన్ని ప్రేమిస్తుంది తెలుస్తుంది.
ఎతటివారిని క్షమించడం తెలుస్తుంది. ఎతటివారి ఒకవేళ ఏదైనా నేను గాయపరిచే మాటలు అన్నప్పుడు క్షమించడం తెలుస్తుంది, ఆదరించడం తెలుస్తుంది. ప్రేమల సహోదరి సోదర, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన కటాక్షం గల దేవుడా, నాడు నేడు ఏకరీతికున్న దేవుడా. నేడు మనం ఆయన సన్నిధిలో ఉన్న మనము పరిశుద్ధ దేవుడు చదివిస్తున్నట్టుగా వాక్యము వినిటే కాదు, అనుసరించడం కూడా నేర్చుకోవాలి. దేవుని ప్రేమించడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ప్రేమించి దేవుని ప్రేమను మనం దోసుకోవాలి. దేవుని ప్రేమను మన బందీలై ఉండాలి. అప్పుడు లోకంలో ఉన్న మనకి, లోకంలో మనము ఏ దుర్నీతికి మనం బానిసలు కాము, లేక మన క్రియల్లో దూషణ క్రియలు ఉండవు. మన ప్రవర్తన బట్టి అనేకులకు మేలుకరంగా ఉంటాయి. పరిశుద్ధ దేవుడు ఆయన ఎదురు చూస్తున్న దేవుడా, జీవగల దేవుడు, ఆయన కనిపెట్టుకుని చూస్తున్న దేవుడా, ఆయన ప్రేమ స్వరూపి. నేడు సర్వోన్నతమైన దేవుడు యోహాను సువార్త 13:35 చెప్తున్నాడు. యోహాను సువార్త 13:35 చూస్తూ కూడా దేవుని ఆకంచరిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదర, ఒక కుటుంబంలోనే దేశాలు, కక్షలు, కలహములు, భేదములు, ఒక కుటుంబంలోనే ఒకరు పాపాలు, ఒకరు చాలా మంది జీవితాల్లో చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మక విరోధంగా జీవించే జీవితాలు, పరిశుద్ధాత్మ దేవుని విధానాన్ని మనం చూస్తుంటాం. కనుక మన కుటుంబం దేవునితో కలిసి ఉంటే దేవుని ప్రేమించుటకు రుజువుగా కనపడుతుంటది. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు దేవుడు మనతో నిలిచుంటాడు. దేవుని వాక్యానికి నిలబడి ఆయన చిత్తాన్ని నిలిచుంటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక విషయాన్ని గ్రహించాలి. అందుకని మీరు ఒకని మీద ఒకడు ప్రేమ గలవారై ఉండిన వెడల, మీరు ఒకని మీద ఒకడు ప్రేమ గలవారై ఉండిన వెడల, దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు, మీరు ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండిన వెడల. మంచిదే. యేసుప్రభు చెప్పాడు, అగ్గివేటకు వచ్చినన్నాడు. అగ్గివేటకు వచ్చినాడు. ఒక ఇంట్లోనే అనేక వివాదాలు కలిగితే అని కూడా చెప్పాడు. కారణం ఏంటంటే సత్యమును అనుసరించే వరకును అసత్యమును అనుసరించే వరకు చాలా తేడా ఉంటుంది. సత్యం కోసం నిలుచున్న వారు ఎప్పుడు కూడా వారు సహిస్తారు, ఓర్చుకుంటారు. కానీ అసత్యం కోసం పారుకులాడేవారు ప్రతి వారు కూడా ఎప్పుడు వివాదాలు లేపుతుంటారు. ఈరోజు పరిశుద్ధ దేవునికి సన్నిధి దేని బిడ్డ ఈ విషయం మనం జ్ఞాపం చేసుకొని, నాడు నేడు ఏకరీతికున్న తండ్రి, తన ప్రేమ గొప్పది, తన పరిశుద్ధమైన మాట గొప్పది. జీవన దేవుని యొక్క సన్నిధి విషయాన్ని జ్ఞాపం చేసుకొని, నేడు ప్రభు మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఇక్కడ ఏమంటారు, ఇక్కడ మీరు ఒకని వెళ్ళ ఒకడు ప్రేమ కలవారి వెళ్ళాల, దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని. అందరూ తెలుసుకుంటారు మనం ప్రేమ కలిగి ఉంటే. ప్రేమ అనే విషయంలో పాపాన్ని ప్రేమించడం చెప్పట్లేదు, దుర్నీతిని ప్రేమించడం చెప్పట్లేదు. పాపమును ఖండించాలి, దుర్నీతిని విడిచిపెట్టాలి, సత్యమును కలిగి ఉండాలి. పరిశుద్ధత దేవునితో మన కలిసి జీవంగల దేవుని యొక్క మాటకు లోబడే వారమై, సర్వోన్నతమైన దేవుని యొక్క మాటను నిలిచిన వారమై ప్రభుని కలిగి ఉండాలి. మొదటి కొరింథీ పత్రిక 2:9 చెప్తారు ఒక మాట. మొదటి కొరింథీ రాసిన పత్రికలో చూస్తున్నప్పుడు దేవుని ఆకాంక్షిస్తుంది. ప్రియమిలారా, ప్రియమైన సహోదరి సహోదర, వాక్యం చరుస్తుంది. 2వ అధ్యాయం చూస్తున్నప్పుడు నాడు నేడు ఏకరీతికున్న దేవుడు చెప్తున్న ఒక మాట. ఇందుని గూర్చి దేవుడు తన ప్రేమించేవారు కొరకు ఏవి సిద్ధపరిచానో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు, మనిషి హృదయమునకు గోచరము
కాలేదు అని రాయబడి ఉన్నది అన్నాడు. అందుకని ఇందును గూర్చి అంటే దేవుడు తనను ప్రేమించిన వారికి, దేవుడు తన పరిశుద్ధం అంటే ఆయన కనికరించిన వారిని దేవుడు చదివిస్తున్న మాట బట్టి పరిశుద్ధత దేవుడు చెప్తున్న ఒక మాట, ఈ సర్వోన్నతమైన దేవుడు చదివిస్తున్న ఈ మాట బట్టి చూసినప్పుడు ఈ విషయాన్ని మనం గ్రహిస్తే మనిషి వెళ్ళ దేవుడికి ఉన్న ప్రేమ మనం ప్రేమించి ఆయన మనం ప్రేమించాడు, ఆయన మనం ప్రేమిస్తుంటే మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన మన కొరకు చేసే కార్యములు చాలా గొప్పగా ఉంటుంటాయి. కరుణమూర్తి కనుక ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయన కరుణమూర్తి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామం అనేది ఎప్పుడు కూడా సన్నగిల్లిపోయేది కాదు. పరిశుద్ధ నామం ఎప్పుడు కూడా సజీవంగా ఉంటుంది. ఆయన నామంలో జీవన, నామంలో శక్తి ఉన్నది. ఆయన నామము ప్రేమగల నామము, భేదమైంది కాదు, వివాదమైంది కాదు. ఆయన నామం బలమైన నామం, మానవులకు హృదయములకు బలపరిచే నామం, సమస్యలు పోతున్న మరియు లేవనెత్తిన క్రీస్తుక మహిమ అనేది శక్తికరమైన మహిమ. ఆలోచించింది. ప్రతి మనిషిని ప్రేమిస్తున్న దేవుడు. ఈరోజు దేవుడు మన ప్రేమించి కనికరించి ఏ మనిషి మీద దేశం కలిగి ఉండే కాదు దేవుని ప్రేమ. ప్రతి మనిషిని ప్రేమిస్తుంది, ప్రతి మనిషిపై తన కృపిస్తుంది. కనుక ప్రభు యొక్క నామను బట్టి చూస్తున్నప్పుడు 1 కొరింథీ పత్రిక 8:3 చూస్తే దేవుని ఆకాంక్షిస్తుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 8:3 చూస్తే ప్రభు వాక్యోదం చలుస్తుంది. బిడ్డలారా, ఒకడు దేవుని ప్రేమించిన వెడలా అతడు దేవునికి, ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారిని దేవుడు వెరికైన వారు. దేవుడు వారికి తెలుసు, దేవుడుకి వారు తెలుసు, ఆయన ప్రేమించేవారు తెలుసు, ఆయన గౌరవించేవారు తెలుసు, ఆయన ప్రేమకు లోబడి వారు తెలుసు. ఆయన ప్రేమాన్ని ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తున్నారు కనుక ఆయన వారితో నిరీక్షించేవాడు. ఆమేన్. నిరీక్షించేవాడు, నిరీక్షణకు ఇష్టపడుతున్నవాడు. అందుకే దేవుని ప్రేమకు మనం దూరం కాకూడదు. దేవుని ప్రేమకు మనం దూరం కాకూడదు. దేవుని ప్రేమలో మనం దాగి ఉండాలి. అందుకంటే దేవుని ప్రేమతో మన బందీలై ఉండాలి. అప్పుడు మనమైన ప్రేమిస్తే వారికి ఆయన తెలుసు. అంతే, ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరు ప్రేమించలేదు, ఈ వాక్యం వింటున్నారు, ఎవరు ప్రేమిస్తున్నారో ఆయన తెలుసు, ఎవరు శ్రద్ధ కలిగి ఉన్నారో ఆయన తెలుసు, ఎవరు ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నారో ఆయన తెలుసు, ఎవరు తన వాక్కు కోసం ఎదురు చూస్తున్నారో ఆయన తెలుసు, ఎవరు తన మాట ఎందుకు లక్ష్యం ఇస్తున్నారో ఆయన తెలుసు. తెలిసిన దేవుడా, దేవుని ప్రేమించుట, క్రీస్తు యేసునందు మన విషయాన్ని గ్రహించి ఆయన పరిశుద్ధ నామమును బట్టి విషయాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు సర్వోన్నతమైన దేవుడు మన వేళ చూపుతున్న ప్రేమను బట్టి నా ప్రియమైన సహోదరి సహోదర, 1 యోహాను పత్రిక 3 చూస్తే 14 దేవుని ఆకాంక్షిస్తుంది. మనము సహోదరులను ప్రేమిస్తున్నాం గనక మరణములో నుండి మరణములోని జీవులకు దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణముందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేకుండా ఉంటే మరణముందు నిలిచి ఉన్నాడు. మరణమును తప్పించుకుంటే దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించేవాడు మరణం నుంచి జీవులకు దాటుతున్నాడు. దేవుని ప్రేమించేవాడు ఎవరితో జీవన జీవంతో కలిగిన ప్రతి వారితో కానీ నిలిచి ఉన్నాడు. అదే కాదు, ఆయన పరిశుద్ధుడు వారి అవసరత తీర్చేవాడు. రోమీయుల పత్రిక 8 చూస్తే 28 చెప్తున్నమాట. రోమీయుల పత్రిక 8:28 చూస్తే దేవుని ఆకాంక్షిస్తుంది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వానికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని వెరుగుదము. ఆమేన్. అందుకే నీకు సమస్తమును జరిగించే దేవుడు,
నీకు సహాయం చేసే దేవుడా ఏ సంబంధం మన మధ్య ఉన్నాడా? దేవుని ప్రేమిస్తున్నావా? మోకరించు. ప్రియమైన సహోదరి సహోదర, సకల జనుల ఆదరణ గొలుగుతో సీయోను నివాసకొండలో ప్రియమైన జనబిడ్డలారా, క్రీస్తు యేసునందు ఆయన పవిత్ర రక్తంతో కడగబడ్డాను గనక నా దేవుడు నన్ను రక్షించిన ఆశపడుతున్న వాళ్ళారా, ఈనాడు క్రీస్తునందు కూడుకుని ఉన్న సహోదరి సహోదరులారా, ఒకవేళ ఆయన ప్రేమకు దూరంగా ఉండి లోకాన్ని ప్రేమిస్తున్నామేమో, ప్రేమించేవారితో దేవుడు ఉండడు. ఆయన ప్రేమించు, ఆయనని ప్రేమిస్తున్నవాడు, ఆయనే కనికరించేవాడు. తన నామము నీతో ఉంచి తన ప్రేమను రుజువుపరుచుకునేవాడు. నీ కార్యమును నెరవేర్చేవాడాయన, నీ కార్యము నెరవేర్చబడేసా. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు తెలుస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదయా. మీ కృప ప్రేమ కరుణ కటాక్షను బట్టి మీ దయా కనికర ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి నీ కటాక్షం నాకును మాకు దయచేసి ఈ దినవంతు కూడా కాపాడి కరుణించిన కొందనాలే అయ్యా. మీరు మాతో నిరుసుట కోసం ప్రేమను కోరారు కదా, నేను ప్రేమించే కృప నాకు మాకు కూడా దయచేతండి. ఎవరైతే నేను ప్రేమిస్తే వారిని ఆజ్ఞను గైకుంటున్నారు కదా, ఎవరైతే నేను ప్రేమిస్తే వారితో నిరుషుండే దేవుడు కదా, ఎవరైతే నేను ప్రేమిస్తున్న వారిని మరణోచ్చి జీవంలో దాటించే దేవుడు కదా, ఎవరైతే నేను ప్రేమిస్తున్నారో మహోన్నతమైన మీరే వారి వల్ల కటాక్షం దయచేసి మా కుటుంబంలో ప్రతి శోధన తప్పించి నీ ప్రేమతో మమ్మల్ని బంధించుకొని నీ కనుకను మాతో మా ప్రతి అవసరం తీర్చడానికి సిద్ధపడి ఉన్న సహాయాన్ని కొందనాలు తెలుస్తున్నాం. యాత్రికులమైన మేము ఈ లోకంలో ప్రగొత్తండి. మా యాత్ర ప్రయాణంలో స్థిరపరిచేవాడు మీరు, కనపరిచేవాడు మీరు గనక మా యాత్ర ప్రభ పరిపూర్ణగతని ప్రభ సజీవులుగా మార్చే దేవుడు నువ్వు గనక మీ పాదాలు కొందనాలు తెలుస్తున్నాం. ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలం విన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో కానీ పట్టణంలో కానీ ప్రభు నీనాటి పరుగుతున్న షావుకరు కానీ షావుకరాలు కానీ ప్రభు కుటుంబ ప్రాంతంలో పాల్గొన్న ప్రతి బిడ్డపై నీ కృప దయచేసి ఒకవేళ వారి కుటుంబంలో ఏదైనా కొరతని నీ ప్రేమను కోరితే ప్రభు నీకు సహాయం తెచ్చేతండి. నీ కృప తెచ్చండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తన పేదరికం చిడిపించండి. ఇంకా దయగలదండి ఆయా విషయంలో మనిషి ఏ కొరత కోసం వారు సహాయం చేసి ఈ అంత్యకాల దినంలో ప్రేమ సల్లారిపోయి అక్రమ విస్తరించింది కదా, ఈ విస్తరించిన అక్రమ నుంచి నీ కృపతో నన్ను మమ్మల్ని కూడా తప్పించి నీ ప్రేమను బంధింపబడ సహాయం చేసి మేము ప్రేమించుతూ మీరు ఉంటున్నారు కదా, మేము ఎరికై ఉంటున్నాం కనుక తండ్రి మమ్మల్ని నేను తొలగించకుండా నిత్యం మీతో కలిగి ఉండే కృప తెచ్చామని నీ ప్రేమను ఉన్నవారు నీ సన్నిధి పరిగెత్తుతుంటారు, నీ స్వరం వింటుంటారు, నేను కలుసుకుంటూ ఉంటారు తండ్రి. నేను కలుసుకోవడానికి ఇష్టపడే ప్రతి బిడ్డను పెట్టుకుని కొందరు చేస్తున్నాను. నీ ప్రేమ కరుణ కటాక్షం కరుణించమని నీ పరిస్థితులు నీ రాత్రంతా కవదర దర్శనం మాట్లాడి మాపై నీ కృపను కనికరించి కటాక్షించి మీరు దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.